హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అజయ్ సాని క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి తాటికల్కి అయితే వచ్చిన అనమాట. సో చాలామంది తాటికల్ తాగుతూ ఉంటారు, కానీ తాటికల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ తెలియదు అనమాట. సో ఈ వీడియోలో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ మీకు అయితే తెలియజేస్తాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. తాడి చెట్టు ఎక్కడానికి ముందు తాడు లాంటిది అన్న కట్టుకున్నాడుగా, దాన్ని అయితే ముత్తాడు అని అంటారు అనమాట. ఈ అన్న ఫస్ట్ చెట్టు పైకి ఎక్కగానే ఫస్ట్ లొట్టిని అయితే ఇప్పుకుంటున్నాడు. ఇప్పుకొని అందులో పడ్డ కళ్ళను అయితే ఫస్ట్ లొట్టిలోకి అయితే పోసుకుంటాడు అనమాట. తర్వాత లొట్టిని అయితే శుభ్రం చేసుకుంటున్నాడు. ఇప్పుడు మెర వేసుకుంటున్నాడు అనమాట. కత్తితోటి మెర అంటారు దాన్ని. కళ్ళు తీసిన ప్రతిసారి మాత్రం ఖచ్చితంగా మెర అయితే వేసుకోవాలి, లేకపోతే కళ్ళు అయితే పడదనమాట. తెలంగాణలో సీజన్ బట్టి కళ్ళు అయితే 4 రకాలుగా గీస్తారనమాట. ఫస్ట్ పరుపుదాడు అంటారు. ఈ అన్న ఎక్కిన చెట్టు పరుపుదాడు అంటారు. ఇది వచ్చేసి ఆడ చెట్టు అంటారు, అంటే ఫీమేల్ అనమాట. అలాగే ఇవి ఇప్పుడు ముంజలైన తర్వాత ముంజలు ముదిరి మళ్ళీ పండ్లు అవుతాయి కదా, దాన్ని పండుదాడు అంటారు. అలాగే మనకు పోద్దాడు అంటే మేల్, అంటే మొగ చెట్టు అని అంటారు. దాని తర్వాత మనకు కర్ర పుల్ల అని, అది కర్రలు పెట్టి కళ్ళు అయితే తీస్తారనమాట గొర్రెలకి, అది కర్రతాడు అంటారు అనమాట. స్వచ్ఛమైన తాటికల్లు తాగడం వల్ల మనకు హెల్త్ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయన్నమాట. మనకైతే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నవారికి అయితే తాటికల్లు మంచిగా పనిచేస్తుంది, కానీ తాటికల్లును అధిక మోతాదులో తీసుకోవడమే మంచిది. నీర అయితే ఇంకా మంచిదని అంటున్నారు. తాడి చెట్లు ఎక్కాలంటే ఎంతో రిస్క్తో కూడుకున్న పని అనే గౌడన్నలు అయితే చాలా సాహసం చేస్తారనే చెప్పవచ్చు. ఇక్కడ ఈ అన్న కొత్త గొలనైతే మెరేస్తున్నాడు కదా. ఇలా ఉదయం సాయంత్రం ఒక వారం రోజుల దాకా మెర వేయడం వల్ల మళ్ళీ కొత్త లొట్టి కట్టి కళ్ళు అయితే పారుతుంది అన్నమాట. ఆ విధంగా చేయాలి కళ్ళు పారాలంటే.